క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుడు మనలను ఆయన స్వరూపములోను ఆయన పోలికలోను మనలను చేశాడు. మనందరం కూడా దేవుని యొక్క పోలికలోను ఆయన స్వరూపంలోను తయారు చేయబడ్డాడు, నిర్మించబడ్డాం. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన మనం మాట్లాడితే ఆయన వినేవాడు, మనం వింటే ఆయన మాట్లాడేవాడు. చెవులు నోరు మాత్రమే కాదు, ఆయనకి మన శరీరంలో జ్ఞానేంద్రియాలు అన్నీ ఎలా పనిచేస్తున్నాయో, ఎలాగైతే ఉన్నాయో ఆయనలో సమస్త జ్ఞానేంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. అలాంటి జ్ఞానేంద్రియాల్లో మరొక ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియం ఏంటంటే, ఆయన ఆత్మస్వరూపి అయినప్పటికీ ఆయనలో కూడా జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకోసమే ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మనం ఎలాగైతే మాట్లాడగలుగుతున్నామో అలాగున ఆయన మాట్లాడతాడు. మనం వింటున్నాము అంటే ఆయన కూడా మనము స్పర్శిస్తూ ఉన్నాము, ఆయన కూడా స్పర్శించగలడు. మనం నడుస్తూ ఉన్నాం, ఆయన కూడా నడవగలడు. మనం ఏదైతే చేయగలుగుతున్నామో అవన్నీ చేయగలటకు ఆయన సమర్థత కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకంటే సమర్థుడు, మనకంటే బలము కలిగినటువంటి దేవుడు. అయితే ఈరోజు జ్ఞానేంద్రియాల్లో ఒక ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియం ఏంటంటే ముక్కు. ముక్కులు ఎంతమంది ముక్కులు పనిచేస్తున్నాయి? నా ముక్కు పనిచేస్తున్నవారు దేవునికి స్తోత్రం. మీకు పని చేయట్లేదు చెప్పరా? అందరు ముక్కులు పనిచేస్తున్నాయి. మనం ముక్కు ఉంది కాబట్టి ఏది మంచిది ఏదో చెడు అనేటువంటిది మనం గ్రహించగలుగుతున్నాం. ఇంకా బాగా అర్థం అవుతుంది చెప్తాను. ఒకవేళ మన ముక్కు కాక పని చేయటం ఆగిపోయింది అనుకోండి, అంటే వాసన చూడటం ఆగిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? కరోనా వచ్చేసింది అని అర్థం. మీకు అర్థం అవ్వట్లేదు. మీకు ఏం వచ్చేసింది? కరోనా వచ్చేసింది. ఇంతకుముందు కూడా వాసన ఆగిపోతే రొంపట్టుకుంది అనుకునేవాళ్ళు. రొంపట్టుకున్నవాడు కూడా వాసన తెచ్చేది కాదు. చచ్చిపోనికి ఒక పక్క అంటే వెళ్ళా కానీ తెలిసేది కాదు ఇది. కాబట్టి ఇప్పుడు వాసన తెలియకపోతే కరోనా అంటున్నాం, కానీ ఇంతకుముందు కూడా అట్లాగే ఉండేది. భయపడక్కల అవసరం లేదు. ఈరోజు వాక్యం కొరకు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు నాకు చెప్పాడు, వాసన గురించి చెప్పాను. దేని గురించి? అందుకోసం నీ పోట్లండి దేవునికి స్తోత్రం. లేకపోతే ముక్కు కూడా మనకెందుకు? వాసన గురించి చెప్పాను. మనందరికీ చాలా వాసనలు ఇష్టం ఉంటాయి, కొందరికి కొన్ని ఇష్టాలు ఉండవు, కొన్ని వాసనలు ఇష్టం ఉంటాయి. ఇష్టమైన వాసనలు సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం చర్చికి వచ్చాం, లేకపోతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామండి? శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంకోటి కూడా కొడతాం. ఏంటి అని కొట్టి కదా, కొంతమంది కొడతా ఉంటారు. ఇక్కడ నుంచి కాలగొట్టుకు వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ చొక్కాయి లోపల ఉన్నటువంటి దుర్గంధం బయటికి రాకుండా ఉండడం కోసం. సమాజంలో బ్రతికినప్పుడు శరీరం ప్రక్కన ఉన్న వాడికి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం కోసం మనం అట్లా చేస్తూ ఉంటాం. అయితే కొంతమందికి సుగంధ ద్రవ్యాలు కూడా కొన్ని అన్నీ నచ్చవు. మనకు అన్ని వాసనలు ఇష్టం ఉండవు, కానీ కొన్ని వాసనలు ఇష్టం అవుతుంటాయి. ఇష్టమైన వాసన మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒకటికి ఎక్కువ సార్లు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. కొంతమందికి మల్లెల వాసన అంటే ఇష్టం, ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటాం. కొంతమందికి పెట్రోల్ వాసన అంటే ఇష్టం, ట్యాంక్ మూతి అని పిలుస్తూ ఉంటాం కదా. కొన్ని వాసనలు ఇష్టం ఉంటుంది. మనకి ఎలాగైతే వాసన ఇష్టమో దేవునికి కూడా కొన్ని వాసనలు అంటే ఇష్టం. దేవునికి కూడా కొన్ని వాసనలు అంటే ఇష్టం.
ఈరోజు పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక 2-3 విషయాలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 8వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో మనకి ఆదికాండంలో మనకి బాగా తెలిసినటువంటి ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే భూమి మీద జలప్రళయం రావడం. ఈ భూమి మీద జలప్రళయం వచ్చినప్పుడు ఏం జరిగింది? భూమంతా కూడా నీళ్లతో నింపబడింది. బైబిల్లో 2 జలప్రళయాలు ఉన్నాయి. ఒకటేమో నవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం, రెండవది నవాహు కాలంలో వచ్చిన జలప్రళయం రెండవది. మొదటి జలప్రళయం ఎప్పుడంటే 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి 1వ వచనం మధ్యలో వచ్చింది. రాత్రి ఉపవాస కూడికలో మేము ప్రార్థన చేసుకుని వెళ్తున్నటువంటి సమయంలో నా కుమార్తె నన్ను ప్రశ్న అడిగింది. ఏమనంటే లోకాసువార్తలో ఉంటుంది ఒకటి మాట, సాతాను ఆకాశంలో ఉండి మరి మెరుపు వలె భూమి మీద పడడం నేను చూశానంటాడు యేసువారు. ఏంటి డాడీ ఇదేంటి అని అడిగింది. ఆ మాటకు అర్థం చెప్పడానికి ఈరోజు మీకు చెప్పేటువంటి దానికి సింక్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. మనందరికీ గ్యాప్ థియరీ తెలుసు. గ్యాప్ థియరీ అంటే 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనం మధ్యలో ఏం జరిగిందన్నది మనందరికీ తెలుసు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి ఆకాశాలను, ఆకాశములను భూమిని సృజించాడా? ఆకాశములను తర్వాత భూమిని సృజించాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా ఆయన ఆకాశంలో సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత అప్పుడు భూమిని తయారు చేశాడు ఆయన. నాకు అంతరిక్షం గురించినటువంటి విషయాలంటే కొంచెం చాలా సరదా. ఎందుకు సరదా అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పరిశీలించగలిగితే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క జ్ఞాన శక్తి, జ్ఞాన సంపత్తి, ఆయన యొక్క ఆలోచన, ఆయన శక్తి, ఆయన యొక్క బలం బాగా అర్థమవుతుంది. నేను ఆకాశం గురించి, అంతరిక్షాల గురించి ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా 2 మాటలు విన్నాను. ఇది చెప్పకుండా ఉండలేదు, ఎందుకంటే చదివాను కాబట్టి చెప్తాను, జాగ్రత్తగా విన్నాను. దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు, ఆకాశాలు కలుగు చేసినప్పుడు ఆకాశంలో చాలా కోట్లాది నక్షత్రాలను, కోట్లాది పాలపుత్రులను తయారు చేశాడు ఆయన. అలా తయారు చేసినటువంటి అనేక నక్షత్రాలు, అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక గ్రహ శకలాలు ఉన్నాయి. అంటే ఒక గ్రహం దెబ్బలాడుకున్నప్పుడు, గుద్దుకున్నప్పుడు గ్రహాలు ముక్కలైపోతూ ఉంటాయి. అలా గ్రహాలు ముక్కలైపోయినప్పుడు ఒక ముక్క భూమికి కొంచెం దూరంలో ఉందట, ఒక కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట, కొంచెం కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. మొన్న ఒక పెద్ద హబ్బు టెలిస్కోప్ పంపించారు, పెద్ద టెలిస్కోప్. ఆ టెలిస్కోప్లో వీళ్ళు చూశారట. చూస్తే ఇప్పుడు ఈ నాసా సైంటిస్టుల యొక్క మనసు అంతా దాని మీద పడింది. ఏంటది, ఎందుకు దాని మీద మనసు పడిందంటే, మొట్టమొదటిది అది 199 కిలోమీటర్ల వైశాల్యం ఉందట. 199 కిలోమీటర్ల వైశాల్యం ఉండి చాలా పెద్ద కొండట. ఆ కొండను ఇప్పుడు భూమి మీద తెద్దామని ప్రయత్నం చేస్తున్నారట. ఎందుకయ్యా అంటే ఆ కొండ మామూలు కొండ కాదండి, అదంతా బంగారపు కొండ. దేవునికి స్తోత్రం. ఏంటది నేను అనుకుంటాను, దేవుడు పరలోకంలో బంగారంతో వీధులు చేసినప్పుడు మిగిలిపోయింది అలా పడే ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కదా. అక్కడ బంగారు వీధులే కదా, ఆ మిగిలిపోయిన బంగారాన్ని మిగిలిపోయిన ద్వారా ఎత్తుంటారు కదా పక్కనే, అలా పడేసారేమో, అది ఇలా కనబడిందేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారపు కొండ కనబడిందంటే తీసుకొద్దాం అనుకుంటున్నారు. రెండో విషయం చెప్తారు. భూమి నుండి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఒక బ్లాక్ హోల్ కనబడిందట. బ్లాక్ హోల్ అంటే మీకు తెలియకపోవచ్చు. బ్లాక్ హోల్ అంటే అంతరిక్షంలో ఉన్న ఒక విలన్. ఈ విలన్ ఏం చేస్తుంటాడంటే ఆకాశ నక్షత్రాలన్నింటినీ మింగేస్తూ ఉంటాడు. ఇక్కడ ద్రవ్యరాశి చాలా తక్కువ ఉంటుంది, ఆకర్ష శక్తి ఎక్కువ ఉంటుంది. దానికి దగ్గరగా వచ్చినటువంటి నక్షత్రాల సమూహాలను దానిలోకి లాగేసుకుని పిప్పి కింద చేసేసి మింగేస్తూ ఉంటాడు అనమాట. బ్లాక్ హోల్ మింగేస్తూ ఉంటుంది. అలాంటి బ్లాక్ హోల్ మన భూమికి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనకి చాలా దూరం, కానీ అంతరిక్షంలో చాలా దగ్గర. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చదివినప్పుడు నాకు అనిపించింది, అది కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతుందంటే, ఒకవేళ అది మూవ్ అయ్యి కానీ మనం కూడా కొన్ని చాలా తొందరలో భూ వినాశనానికి దగ్గరలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. బంగారం మాట పక్కన పెడితే వినాశనానికి దగ్గరలో ఉన్నాం. దేవుడు వీటన్నిటిని తయారు చేశాడు. వీటన్నిటిని తయారు చేసిన తర్వాత దేవుడు భూమిని తయారు చేశాడు. అప్పుడు పరలోకంలో సాతాను యొక్క హృదయంలో ఒక దురాశ పుట్టింది, నేను కూడా దేవుళ్ళలాగా ఉండాలని. అప్పుడు సాతానుడికి పుట్టినటువంటి ఆ యొక్క లూసిఫర్కి పుట్టినటువంటి దురాశను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక తండ్రి తన్నాడు.
ఒక తన్ను తనగానే వాడు ఏం చేశాడు, అంతరిక్షంలో పడి అంతరిక్షంలో ఎక్కడ అడుగు పెడదామా అని చూసి భూమి మీద పడ్డాడట. ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో భూమి అంతా ఏమైపోయింది? 2వ వచనం అంటాడు, భూమి శూన్యంగాను నిరాకారంగా ఉంది. భూమి శూన్యంగా నిరాకారంగా మారిపోయింది. భూమి అంతా కూడా నీళ్లతో నింపబడిపోయింది. దేవునికి స్తోత్రం. అది మొదటి జలప్రలయం. అది వచ్చినప్పుడు భూమి అంతా కూడా నీళ్లతో నింపబడిన తర్వాత దేవుడు మరలా పరలోకం భూలోకాన్ని దిగి వచ్చి అప్పుడు మరలా దేవుడు సృష్టిని చేయడం ప్రారంభించాడు, రీక్రియేషన్ చేయటం. హీ స్టార్టెడ్ రీక్రియేటింగ్. దాని రీక్రియేషన్ అంటారు, అంటే పునః సృష్టి ప్రారంభించాడు. పునః సృష్టి, నక్షత్రాలను తయారు చేయటం, అక్కడ చంద్రుడు సూర్యుడిని తయారు చేయడం, ఆ యొక్క భూమిని బాగు చేయటం, భూమిలో ఉండే సమస్తాన్ని బాగు చేయడం, మరలా జంతువులను పుట్టించడం, మరలా ఆ యొక్క మొక్కలను ఆ యొక్క వృక్షజాతిని కలుగజేయడం, వీటన్నిటిని ఏలువరి చేయడానికి దేవుడు మానవుణ్ణి అధికారిగా ఈ లోకంలో తయారు చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. అలా దేవుడు భూమి మీద పెట్టిన తర్వాత భూమి మీద మనుషుడు జీవిస్తున్నప్పుడు తన అధికారాన్ని సాతానికి అమ్మేసుకున్నాడు. సాతానికి అమ్మేసుకున్నటువంటి అధికారం మరలా తిరిగి రాబడ్డానికి వీడు వల్ల అవ్వలేదు. ఈ యొక్క మనుషుడు పాపం చేస్తూ నవాహు కాలం వచ్చేసరికి, ఆదాము నుండి 7 తరాలు వచ్చేసరికి నవాహు కాలంలో పాపం బాగా విస్తరించిపోయింది. దేవుడు అనుకున్నాడు ఈ పాపాన్ని తుడిచేయాలనుకున్నాడు. హలో, ఏం చేయమనుకున్నాడు? ఈ పాపం అంతా తుడిచేయాలనుకున్నాడు. పాపం తుడిచేయాలనుకున్నప్పుడు దేవుడు జలప్రలయాన్ని రప్పించాడు. అలా జలప్రలయం వచ్చినప్పుడు నవాహు కుటుంబము నీతిమంతులుగా ఉండటం వలన వారిని దేవుడు ఓడలో పెట్టి రక్షించాడు. దేవునికి స్తోత్రం. వారిని ఓడలో పెట్టి రక్షించిన కాలంలో సంవత్సర కాలం వారు ఓడలో ఉన్నప్పుడు, ఆ సంవత్సర కాలం అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి దిగిన తర్వాత నవాహు చేసిన పనిని మనం చదువుకుందాం. ఇప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం 19 నుంచి చదువుతున్నాను చూడండి. ప్రతి జంతువు, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించునవన్నీ వాటి జాతులు చెప్పిన వాడలో నుండి బయటికి వచ్చాను. ఆ వాడలో నుండి బయటికి వచ్చాను. అప్పుడు నవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇపైన సువాసన నాగ్రానించి, దేవునికి స్తోత్రం, ఆ వాడలో నుంచి బయటికి వచ్చినటువంటి నావాహు ఏం చేశాడండి? ఒక బలిపీఠాన్ని కట్టడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నవాహు ప్లేసులో నువ్వు ఉంటే, నవాహులాగా నువ్వు కూడా వాళ్ళలోంచి బయటకు వస్తే, వాళ్ళలోంచి బయటకు వచ్చినట్టు నువ్వేం చేస్తావు? వాళ్ళలోంచి వచ్చినట్టు ఏం చేస్తావు? మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి, ఇది నాదే, అవి రే పెద్దడు నీ మొక్కదురా, ఒరే చిన్నడా మొక్కలు తీసుకోరా, అంతే కదా. మరి బయటకు వచ్చిన భూమి అంతే కదా. ఇప్పుడు భూమి పంచుకోవాలి కదా కొడుకులు అందరూనే. ఒరే పెద్దోడా, ఇగో ఈ 100 ఎకరాలు నాదే, ఆ పక్క వెళ్ళిపో, నువ్వు ఆ పక్క వెళ్ళిపో కదా. ఒరే చేతిగా నువ్వు ఆ పక్క వెళ్ళిపోరా, ఒరే దెబ్బలాడుకోకూడరా అని భూములు పంచుకుంది మనం అయితే కదా. నవాహు ఏం చేశాడు? అసలు దిగగానే బలిపీఠం కట్టడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. మేలు పొందిన వెంటనే బలిపీఠం కట్టడం నేర్చుకోవాలి. బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఏం చేశాడు ఆయన? పవిత్ర జంతువులన్నిటిని తెచ్చుకున్నట్లు తెచ్చి దహన బలి అర్పించాడు. ఎప్పుడైతే దహన బలి అర్పించాడో, ఈ దహన బలి అగ్నిలో నుంచి వస్తున్నటువంటి వాసనను దేవుడు నాగ్రానించేను అంటాడు. అంటే హీ డిలైటెడ్. ఆ వాసనను బట్టి దేవుడు సంతోషించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బట్టి సంతోషించాడు ఆయన? వాసనను బట్టి. ఏ వాసన చెప్పాలి? దహన బలి, ఆ బలిపీఠం మీద దహన బలి నుంచి వచ్చినటువంటి వాసనను దేవుడు సంతోషించాడు. ఆ వాసన బట్టి సంతోషించి నవాహుకు దేవుడు వాగ్దానం చేశాడు, నవాహ, ఇక మనుషులను బట్టి నేను ఇక భూమిని నాశనము చేయను, ఇక భూమి దగ్గర నేను ఎక్కువ వరదను రప్పించను, జలపాతాన్ని రప్పించను, లేకపోతే ఎక్కువ వరదలతో నేను భూమిని నాశనం చేయను అని చెప్పి నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుస్సును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. నిబంధనకు గుర్తు ఏంటి? తప్పేం కాదు, కరెక్టా? చెప్పండి గట్టిగా. ఇంద్రధనుస్సును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే బైబిల్లో కూడా ఇంద్రుడు ఉన్నాడా? బైబిల్లో కూడా ఇంద్రుడు ఉన్నాడు, అందుకు ఇంద్రధనుస్సు ఉందా?
అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిమిచ్చు బైబిల్ ట్రాన్స్లేషన్ చేసి ఒక 500 సంవత్సరాలు అయిందేమో. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు విలియం కేర్ అనేటువంటి ఒక దైవజనుడు మరి కొంతమంది దైవజనులు వచ్చి మనకి బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు. అప్పటి వరకు బైబిల్ లేదు, కానీ అప్పటికే తెలుగు భాష ఉంది. అంటే తెలుగు భాష కంటే బైబిల్ ముందు ఉంటే కాదు, బైబిల్ ఎప్పటి నుంచో ఉంది కానీ మన తెలుగు భాషలోనికి బైబిల్ వచ్చేసరికి మనం ఇంద్రధనుసు, ఈ యొక్క ఆకాశంలో ఏర్పడేటువంటి ఆ యొక్క ఇంద్రధనుసు మనం ఇంద్రధనుసు అని పేరెట్టుకున్నాం కాబట్టి తప్పని పరిస్థితిలో బైబిల్ ఇంద్రధనుసు అని రాయాల్సి వచ్చింది. తప్ప ఇంద్రుడు ఉన్నాడని దీనికి ప్రూఫ్ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంద్రధనుసులు ఇంగ్లీషులో ఏమంటారు అంటే రెయిన్బో అంటారు. రెయిన్బో అంటే వర్షధనుసు అని అర్థం. ఏంటది? వర్షధనుసు. వర్షధనుసు అంటే వర్షాల్లో వచ్చే ధనుసు. ఈ వర్షధనుసు అనగా ఈ ధనుసు దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క నిబంధన గుర్తు చేసుకున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ వర్షధనుసు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దేవుడు తన నిబంధనను గుర్తు చేసుకున్నాడు, ఇక వర్షం రాదని అర్థం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునికి ఇష్టమైనటువంటి వాసన, దేవునికి ఇష్టమైన వాసన కలిగినటువంటి దహన బలిని నవాహు అర్పించినప్పుడు దేవుడు నవాహుకు ఒక నిబంధన చేసుకున్నాడు. లేవియాకాండంలోకి వెళ్తే ఇశ్రాయేలీయులు దాస్యత్వంలో నుండి కానాకు వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు దాస్యత్వంలో నుంచి కానాకు వచ్చిన తర్వాత వచ్చే మార్గంలో దేవుడు మోషేకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలతో పాటు కొన్ని క్రమాలు కూడా ఇచ్చాడు. ఒకవేళ మీలో ఎవడైనా పాపం చేస్తే, ఎవడైనా దోషం చేస్తే, ఎవడైనా అతిక్రమం చేస్తే వాడు ఏం చేయాలి? దహన బలిని అర్పించాలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించాలి, సమాధాన బలిని అర్పించాలి, కృతజ్ఞతా బలిని అర్పించాలి అని కొన్ని బలులను ఏర్పాటు చేశాడు. ఈ బలులను ఏర్పాటు చేసి అక్కడ అంటాడు చూడండి, లేవియాకాండం 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ధనాంతరములను కాళ్ళను నీళ్ళతో కడగవలను, అప్పుడు యాజకుడు దాన్ని తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలను, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. 17వ వచనం చివరి మాటలో కూడా అంటాడు, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఈ హోమము ఎప్పుడైతే వేశామో, ఈ యజ్ఞం అయితే ఎప్పుడు చేశామో, ఈ హోమములో ఈ దహన బలిలో నుంచి వచ్చినటువంటి వాసనను దేవుడు నాగ్రానించి, అనగా హీ డిలైటెడ్ ఇన్ ద స్మెల్, ఆయన ఆ వాసనను బట్టి సంతోషించి, ఆ వాసన బట్టి ఆనందించి, ఆ పాపము చేసిన వాడు, ఆ దహన బలి అర్పించిన వారి యొక్క పాపములను దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు ఒక అనుమానం రావాలి. ఏంటంటే, అంటే దేవుడు దహన బలిని ఇచ్చాడు అంటే, చేయమన్నాడు అంటే జంతు హింసను దేవుడు ప్రేరేపించాడా? జంతు హింసను దేవుడు చేయమన్నాడా? జంతు హింస మరి అన్యాయం కదా, దేవుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించాడు అని మనం అనవచ్చు. దేవుడు జంతు హింసను లేకపోతే దహన బలిని, పాప ప్రాయశ్చిత్తార్థంగా జంతు బలిని దేవుడు ఎందుకు కోరాడో 2 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, దేవుడు మనుషుడు పాపము చేసిన వెంటనే ఆ పాపభారం మనుషుని మీద పట్టకొట్టగా, ఆ పాపభారం మనుషుని మీద ఉన్నటువంటి పాపభారం పోవాలంటే, మనుషుడు చేసినటువంటి తప్పిదాలు, మనుషుడు చేసిన పాపం యొక్క భారం పోవాలి అంటే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా, ఆ పాపమునకు బదులుగా తన శిక్షను మోసేటువంటి మరొక జంతువును బలియమని దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. హలో, ఎలాగా? దహన బలిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, మనుషుని యొక్క పాపము వాడు మోసుకోలేడు కనుక వాడికి బదులుగా ఒక గొర్రెనో, ఒక కోడెనో, ఒక దూడనో, ఒక పావురమునో వధించమని దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఎందుకు ఆ క్రమాన్ని పెట్టాడంటే, మనుషుని యొక్క పాపము దూడ మోస్తుందనో, ఎద్దు మోస్తుందనో, లేదా గొర్రెల రక్తం వల్ల పోతుందనో, మేకల రక్తం వల్ల పోతుందని కాదు. నిత్య బలిగా క్రీస్తు వారు, సమాధాన బలిగా క్రీస్తు వారు కలవరి శిలువలో రక్తం గార్చినప్పుడు ఆయన రక్తము ప్రజల పాపము నిమిత్తమై బదులుగా అంగీకరింపబడాలంటే మొదట ఈ సిస్టము పెట్టాలి. ఈ సిస్టమ్ పెట్టాడు కాబట్టే ముందు క్రీస్తు రక్తం మనకు బదులుగా అంగీకరింపబడింది. దేవునికి స్తోత్రం. మనకు బదులుగా క్రీస్తు మరణిస్తే ఆ క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మనము రక్షింపబడ్డాం. క్రీస్తు మరణం ద్వారా మనం రక్షింపబడ్డామన్న వారు దేవునికి స్తోత్రం.
క్రీస్తు యొక్క బలిదానం వల్ల నేను రక్షింపబడ్డానన్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మనకు బదులుగా ఒక గొర్రె వధించవచ్చు అని చెప్పాడు. కాబట్టి దేవుడు మనకు బదులుగా క్రీస్తు యొక్క రక్తాన్ని చిందింపజేసి క్రీస్తు వారి యొక్క బలిదానము ద్వారా మనలను దేవుడు పరలోక రాజ్యానికి మనలను వారసం చేశాడు. బదులు అనే సిస్టమ్ పెట్టడం కోసం దేవుడు జంతు బలిని అంగీకరించాడు, అనుమతించాడు. అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. ఇక రెండవది, జంతు బలిని దేవుడు ఎందుకు మరలా ప్రోత్సహించి లేవీయుల ద్వారా లేదా యాజకుల ద్వారా దాన్ని జరిగించమన్నాడు అంటే, వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీరు పాపం చేసినప్పుడు గొర్రెను వధించండి. మనుషుడికి దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, మనుషుడు పాపం చేసినప్పుడు వాడి యొక్క పాపం ఎంత గొప్పదో లేకపోతే ఎంత భయంకరమైనదో తెలియడం కోసం ఒక జంతువును చంపించాడు. అంటే వీడికి అర్థం అవ్వాలి, నేను పాపం చేయటం వలన మరణానికి పాత్రుని, నా మరణము గొర్రె మోస్తుంది, అనవసరంగా ఆ గొర్రెని ఎందుకు చంపాలి, నేను ఇక పాపం చేయకుండా మానేద్దాం అనుకుంటాడేమో అనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది, అపార్థం అవుతున్నాయా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే గొర్రెను చంపడానికి బదులు నేను ఎందుకు మరలా పాపం చేసి గొర్రెని చంపడం, మేకలు చంపడం, అనవసరంగా వాటిని చంపడం ఎందుకు, నేను పాపం చేయకుండా ఉందాం అనుకుంటాడేమో అనుకుంటే మనుషుడు దేనికి అలవాటు పడిపోయాడంటే ప్రత్యామ్నాయానికి అలవాటు పడిపోయాడు. పాపం చేసినప్పుడు 2 కొట్లు కొట్టి సర్లే రేపు నుంచి తప్పు చేయకో అన్నాడు ఇంకో భర్త, ఏమంటది రేపు నుంచి మళ్ళీ సర్లే మళ్ళీ చేసేద్దాం, మళ్ళీ కొడితే 2 వాళ్ళు కొడతాడు, మళ్ళీ రాత్రి అవుతాడు, సారీ చెప్పేస్తాడు, మామూలు అయిపోతాడు అనుకుంటున్నాడు. మనుషుడు కూడా అలాగే, ఎలాగా పాపం చేయడు, గొర్రెట్టుకు వెళ్ళిపోవటం, పాపం చేయడు, మనకేం పర్లేదు, ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, మన దొడ్లో చాలా మేకలు ఉన్నాయి, చాలా గొర్రెలు ఉన్నాయి అనుకుంటున్నాడే తప్ప పాపము చేయకుండా ఉండడానికి మాత్రము ప్రయత్నము చేయడం. అందుకనే ప్రభువారు అంటాడు, ప్రవక్తల ద్వారా చక్కని మాట అనిపించాడు, చెప్పించాడు మాట ఏంటంటే, నేను బలులను కోరువాడను కాదు, మీరు అర్పించే బలులను బట్టి నేను సంతోషించేవాడిని కాదు, మీరు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. బలులు అర్పించుట కంటే అంటే దేవుని మాట ఏంటంటే నువ్వు పాపం చేయొద్దని, నువ్వు పాపం చేస్తే దానికి ఎలాంటి పర్యవసానం ఉంటుందో చెప్పడం కోసం గొర్రెను మేకను వధింపజేశాడు. కానీ మనుషుడు దేవుని మాట వినడం మానేసి గొర్రెల్ని మేకలు వధించుకుంటూ పోతున్నాడే తప్ప దేవుని మాటకు విధేయుడు అవ్వడం లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు ఇలాగ మాట వినకుండా ఉంటున్నాడని ఒకేసారి పాప ప్రాయశ్చితార్థబలిగా క్రీస్తు ప్రభుల వారి లోకానికి యేసుగా వచ్చి ఆయన కుమారుడిగా వాక్కుగా ఉన్నటువంటి దేవుడు కుమారుడిగా క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన రక్తం గార్చి మనలను పరిశుద్ధులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దహన బలిని అర్పిస్తున్నటువంటి దహన బలిని బట్టి ఆ దహన బలిలో వస్తున్నటువంటి వాసనను దేవుడు స్వీకరించి దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలీయుల యొక్క పాపములను, దేవునికి స్తోత్రం, వారిలో సమాధాన పడడం మొదలెట్టాడు. ఇది క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి వాసన. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు తన ఇష్టాన్ని తన ఇష్టానికి నిజస్వరూపాన్ని మనకు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి ఇష్టమైనది బలి కనుక, దేవునికి ఇష్టమైనది ఆ యొక్క సువాసన ఆ బలిదానంలో వస్తుంది కనుక, కానీ రేపు నుంచి మేకలు కోళ్ళు అట్టుకొచ్చి కోసేసి అంటించేసి దానబల్లి అంటించేసి అయ్యా నీకు ఇష్టమైనది వాసన ఇదే కదా, పీల్చు, నన్ను దీవించు అంటే దేవుడు దానిని అంగీకరించడు. ఎందుకంటే ఏ విధంగానూ బలహీనమైనటువంటి ఆజ్ఞను, నిష్ప్రయోజనమైనటువంటి పాత నిబంధనను దేవుడు కొట్టివేసి నెరవేర్చి దాని ద్వారా క్రొత్త నిరీక్షణను, క్రొత్త నిబంధనను దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి సంఘము క్రొత్త నిబంధనలు దేవునికి ఇష్టమైన వాసనను మనం ఆయనకు చూపించగలగాలి, ఆ వాసన ఆయనకి తెలిసేటట్టు చేయగలగాలి. ఈరోజు కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చిన 2 వాసనలు మనం ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆయన వాసన పీల్చి
లేకపోతే ఆ వాసనను ఆయన ఆఘ్రానించి ఆ వాసన బట్టి సంతోషించిన ప్రతిసారి, ఆయన వాసన స్వీకరించిన ప్రతిసారి దీవిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. నవాహు పెట్టినటువంటి దహన బలి యొక్క వాసనను ఆగ్రహించిన దేవుడు ఆ నవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు నడిపించినటువంటి దహన బలను అంగీకరించి నగ్రానించినటువంటి దేవుడు ఇశ్రాయేలులను సమాధానపరిచాడు, వారిని పరిశుద్ధపరిచాడు. ఆయన సంతోషపరిచిన ప్రతిసారి ఆయన దీవించకుండా, మాట్లాడకుండా, నిబంధన ఇవ్వకుండా ఎప్పుడు మౌనంగా లేడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. క్రొత్త నిబంధనలోనికి వస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 14వ వచనం చదువుకుందాం ముందు. మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కరపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, మమ్మలను ఆయన ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. విజయోత్సవం అంటే విజయములో వచ్చే ఆనందం, విజయములో వచ్చేటువంటి ఉత్సవం. రాజులు ఒక రాజ్యాన్ని జయించిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ రాజ్యాన్ని జయించామన్నటువంటి ఆనందముతో తిరిగి సంతోషంగా వచ్చేటప్పుడు ఊరేగింపుగా వచ్చేవారు. ఆ ఊరేగింపు చాలా ప్రత్యేకంగా ఉండేది, చాలా ఔన్నత్యంతోనూ ఉన్నతంగానూ ఉండేది. అలాంటి ఊరేగింపుతో వస్తున్నటువంటి ఆ రాజుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, దేవుడు మమ్మల్ని కూడా ఊరేగిస్తూ ఉన్నాడు, మమ్మల్ని కూడా విజయానందాన్ని ఇస్తూ ఉన్నాడు, మమ్మల్ని కూడా విజయాన్ని మాకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం కలుగుతుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు ఆనందం కలుగుతుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ సంతోషం కలుగుతుంది, మేము ఎక్కడ పని చేసినా ఆ పనిలో మాకు విజయమే కలుగుతుంది, కానీ అపజయం ఎప్పుడూ రాలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, పౌలుకి దేవుడు ఇచ్చినటువంటి విజయానందాన్ని సంఘముగా ఉన్న మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. కూడిన మనందరికీ దేవుడు విజయానందముతో నింపునుగాక. ఆయన విజయ సంతోషాన్ని మనకు అనుగ్రహించునుగాక. నీవు చేసే వ్యాపారంలో విజయమును దేవుడు ఇచ్చునుగాక. నీవు చేసే వ్యవసాయంలో దేవుడు విజయమునిచ్చునుగాక. నీవు చేసే చేతి పనులలో దేవుడు విజయమునిచ్చునుగాక. హల్లెలూయా. ఆయన విజయం ఇవ్వని వాడు కాదు. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గు పడనివ్వడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిక ఇచ్చిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారిని, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడు కూడా ఏం చేయలేదట, సిగ్గు పడనివ్వలేదు. సిగ్గుపడనివ్వలేదంటే తను చేసిన ప్రతి పనిలో దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు విజయం ఇస్తున్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు, నేను దేవునికి సువాసనగా ఉన్నాను అంటాడు పౌలు. దేవునికి సువాసనగా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ మాటలో మనం చదువుకుంటే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. దేవుడు మనలను పరిమళ వాసనగా మార్చడానికి క్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు?